నమస్తే విజన్ న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తలు. కులమత పార్టీలకు అతీతంగా అర్హతే ప్రామాణికంగా పారదర్శకంగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు భవిష్యత్తులో కొనసాగాలంటే రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీని గెలిపించుకోవాలని రాష్ట్ర పౌర సరఫరాలు వినోదాల వ్యవహారాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు చెప్పారు. అత్తిలి మండలం ఉడదాలపాలెం వరిగేడులలో 6వ రోజు కారుమూరి ప్రజా దీవెన పాదయాత్ర కొనసాగింది. పాదయాత్రలో మంత్రి కారుమూరి నాగేశ్వరరావుకు ప్రజలు అడుగడుగునా ఘన స్వాగతం పలికారు. పాదయాత్ర దారి పొడవునా మహిళలు, వృద్ధులు మంత్రికి హారతులిచ్చి తమ ఆశీస్సులు అందించారు. రానున్న ఎన్నికల్లో ఎమ్మెల్యేగా కారుమూరి, సీఎంగా జగన్మోహన్ రెడ్డి విజయం సాధించాలని పలువురు వృద్ధులు ఆశీస్సులు అందించారు. ప్రతి ఒక్కరిని మంత్రి పలకరిస్తూ ప్రభుత్వం సంక్షేమ పథకాలు వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఎలా అందుతున్నాయో, ఏమైనా సమస్యలు ఉన్నాయంటే అడిగి తెలుసుకున్నారు. స్థానికులు తెలిపిన సమస్యలు ఓపికగా విని వాటిని సత్వర పరిష్కరించాలని సంబంధిత శాఖ అధికారులను మంత్రి ఆదేశించారు. ఈ సందర్భంగా మంత్రి కారుమూరి మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్ఫూర్తితో ప్రజలతో మమేకం అయ్యేందుకు ప్రజా దీవెన పేరిట పాదయాత్ర ప్రారంభించాలని తెలిపారు. తాను చేపట్టిన పాదయాత్రకు ప్రజల నుండి విశేష స్పందన లభిస్తోందని అన్నారు. విద్య, వైద్యం, వ్యవసాయంతో పాటు అనేక సంక్షేమ పథకాలతో గ్రామాల్లో శాశ్వతమైన అభివృద్ధి పనులు చేపడుతూ మంచి పాలన అందిస్తున్న జగన్మోహన్ రెడ్డికి అండగా నిలవాలని అన్నారు. వాలంటీర్ వ్యవస్థ ద్వారా గడప వద్దకే పెన్షన్ అందాలని, అక్కా చెల్లెమ్మలకు వైఎస్ఆర్ చేయూత, వైఎస్ఆర్ రాష్ట్ర వంటి సంక్షేమ పథకాలు కావాలన్నా ముఖ్యమంత్రిగా మళ్ళా జగనే ఉండాలని అన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విప్లవాత్మక మరిపించేలాగా ఆయన తనయుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దేశ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా విప్లవాత్మక పాలన అందిస్తున్నారని అన్నారు. మహిళలు గడప దాటకుండా వారి గౌరవం పెంచేలాగా సీఎం జగన్మోహన్ రెడ్డి వాలంటీర్ వ్యవస్థను తీసుకువచ్చి సత్వర పౌర సేవలు అందిస్తున్నారని తెలిపారు. గత టీడీపీ పెద్దలు పాలనలో పేదలకు పంచాల్సిన డబ్బును వారి ఇష్టారాజ్యంగా దోచుకో పంచుకో విధానాన్ని అనుసరించారని, దీనివల్ల ప్రజలకు అందాల్సిన డబ్బు వారి జేబుల్లోకి వెళ్ళిందని విమర్శించారు. ఉడదలపాలెంలో తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 14,15,00,000 మేర అభివృద్ధి పనులు చేసినట్లు తెలిపారు. గ్రామంలో పాఠశాల రోడ్డుకు 15 లక్షలు మంజూరు చేస్తే ప్రతిపక్షం వారు కోర్టుకు వెళ్లి రోడ్డు నిర్మాణం జరగకుండా చూశారని మంత్రి నాగేశ్వరరావు విమర్శించారు. రేపు వాళ్ళు వస్తే నిలదీయండి అని అన్నారు. అరులందరికీ రేషన్ కార్డులు అందజేస్తారని తెలిపారు. ప్రజలకు మంచి చేస్తున్న ప్రభుత్వానికి అండగా నిలవాలని అన్నారు. గ్రామంలో కొత్తగా నిర్మించిన రైతు భరోసా భవనానికి, ఆరోగ్య ఉప కేంద్రానికి మంత్రి నాగేశ్వరరావు ప్రారంభోత్సవం చేశారు. కార్యక్రమంలో బుద్ధరాతి బన్నీ ప్రసాద్, పైబను సత్యనారాయణ, మక్కా సూర్యనారాయణ, అడ్డాల జానకి, సింగంశెట్టి శ్రీనివాస్, పంపన సత్యవతి, గుండెమొగడు శ్రీనివాసరావు, అన్శెట్టి తిరుమూర్తులు, మహమ్మద్ అబీబుద్దీన్, వెలగల అమ్మిరెడ్డి, మంగిన సూర్య, బుడపాటి వీర్రాజు, కాకల విశాలాక్షి, నూకల కనకదుర్గ, మెహర్ అన్సారీ, అడ్డా రమేష్ నాయుడు, మద్దాల శ్రీనివాస్, ఎంపీడీ అమిలు జమ, తహసీల్దార్ ఏవి రామంజనేయులు తదితరులు పాల్గొన్నారు. గణపతి 1,05,038 రూపాయలు. ఎవరు గ్రామానికి మరి ఎన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేశాం, పనులు చేశాం, చాలా పెద్ద ఎత్తున కార్యక్రమాలన్నీ కూడా చేశాం. ఇక్కడ గత ప్రభుత్వం కేవలం పోటీ చెల్లరే చేసి ఎవరిని కూడా పట్టించుకోకుండా వాళ్ళనే చూసుకుంటూ వాళ్ళ కోసమే చేసుకుంటూ వాళ్ళనే ఇచ్చేసుకుంటూ చూశారు. కనీసం జనసేన వాళ్ళకి సపోర్ట్ చేసి గెలిపించినా కూడా జనసేన వాళ్ళని కూడా వదిలేశారు.
కాపు నేస్తం కేవలం 10 లక్షల చిల్లర ఇచ్చారు, అది లోన్ల కింద. మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం వైఎస్ఆర్ పెన్షన్ కానుక 4,31,43,000 రూపాయలు మరి ఇచ్చామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మరి అలాగే అమ్మఒడి, జగనన్న వసతి దీవెన, జగనన్న విద్యా దీవెన, వైఎస్ఆర్ వడ్డీ, వైఎస్ఆర్ రైతు భరోసా, రజకులకు చేదోడు, టైలర్స్ కి చేదోడు, వైఎస్ఆర్ వాహన మిత్ర, వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ, వైఎస్ఆర్ కాపు నేస్తం, వైఎస్ఆర్ చేయూత, జగనన్న తోడు, వైఎస్ఆర్ ఆసరా, వైఎస్ఆర్ రైతన్న నేస్తం, పేదలందరికీ లేఅవుట్లు మరి 2 ఎకరాలు 2 సెంట్లు 63 చేసి మొత్తం 1,83,60,000 రూపాయలు ఖర్చు పెట్టి 102 మందికి పట్టాలు ఇచ్చాం. జగనన్న గోరుముద్ద కింద మరి విద్యార్థులందరికీ కూడా భోజన సదుపాయం కల్పించాం. అలాగే వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కింద 1,007 కార్డులు ఇచ్చాం. రైస్ కార్డ్స్ వచ్చినప్పటికీ మొత్తం 1,001 కార్డులు ఇచ్చాం. వైఎస్ఆర్ బీమా కింద అలాగే మొత్తం 14,73,300 రూపాయలు ఖర్చు పెట్టి ఈ గ్రామానికి పెద్ద ఎత్తున నా దత్తత తీసుకున్న గ్రామానికి వాళ్ళ పోటీ 50 లక్షల పైనే చేస్తుంటే మేము 14,10,00,000 రూపాయలు చేసామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. హాస్పిటల్ బిల్డింగు, పంచాయతీ సెక్రటరియట్ బిల్డింగు, హెల్త్ సెంటర్ అన్ని కూడా కట్టున్నాం, రోడ్లు కూడా పోస్తున్నాం. రోజున మరి పాదయాత్ర 2వ తారీఖు మొదలెట్టి ఈ రోజు వరకు కూడా ప్రజా దీవెన యాత్ర సాగుతుంది. ఎక్కడికి వెళ్ళినా సరే అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు, మహిళలు పెద్ద ఎత్తున నాకు స్వాగతం పలుకుతా ఉన్నారు. వారందరూ కూడా మీరు పేపర్లో ఉన్నారు, మాకు జనం తోడై ఉన్నారు జగన్ గారికి అని చెప్పి నాకు ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నారు. మరి ఇలాంటి జగన్మోహన్ రెడ్డి గారు పార్టీలు, ప్రాంతాలు, కులాల, మతాలు చూడకుండా ప్రతి ఒక్కరికి చేస్తున్న, మీ ఇంట్లో బిడ్డలా చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి మీ ఆశీస్సులు ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాను. అత్తిలి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పబ్లిక్ హెల్త్ బ్లాక్ నూతన భవన నిర్మాణానికి రాష్ట్ర పౌర సరఫరాలు, వినోద వ్యవహారాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు శంకుస్థాపన చేశారు. ఈ భవనం వల్ల ఆరోగ్య కేంద్రానికి వచ్చే రోగులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని మంత్రి నాగేశ్వరరావు తెలిపారు. పైబను సత్యనారాయణ, బుద్ధిరాతి బన్నీ ప్రసాద్, మక్కా సూర్యనారాయణ, గంట విజేత నాగరాజు, మహమ్మద్ అబీబుద్దీన్, మద్దల శ్రీనివాస్, కంకటల సత్యనారాయణ, కొరుకులు వెంకట్రావు, రంభ సూరిబాబు, వైద్యాధికారి కె నాగరాజు, సిబ్బంది పాల్గొన్నారు. ఇది అత్తిలి గవర్నమెంట్ హాస్పిటల్లో ఇవాళ 50 లక్షల రూపాయలతోటి అన్ని టెస్టులు చేసే యూనిట్ని, ఒకటి బ్లాక్ని ఇవాళ శంకుస్థాపన చేయడం జరిగింది. 50 లక్షల రూపాయలతోటి దాన్ని టెండర్స్ అయ్యి ఇవాళ వర్క్ స్టార్ట్ చేయడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తున్నాను. ఇప్పటిదాకా టెస్టులకు అన్నింటికీ కూడా తణుకులో చేయించుకుని రావాల్సి వచ్చే పరిస్థితి ఉంటుంది. ఇక్కడ టోటల్గా అన్ని టెస్టులతోటి ఇక్కడ బిల్డింగ్ తయారు చేసి దానికి సంబంధించిన టెస్టులకు సంబంధించిన అన్నీ కూడా అలాట్ చేశారు. ఈ బిల్డింగ్ కట్టిన వెంటనే అందులో పెట్టి ఈ చుట్టుపక్కల ఈ మండలం అంతా కూడా ఇక్కడే టెస్టులు చేసి ఇచ్చేలాగా ఏర్పాటు చేస్తున్నాం. మనమే ఏల్పూర్లో 6 కోట్ల రూపాయలతోటి పిహెచ్సి కూడా బిల్డింగ్ రావటం జరిగింది. దాన్ని కూడా అభివృద్ధి చేస్తున్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ పెద్ద ఎత్తున ఆరోగ్య సురక్ష, ఆరోగ్యం మీద జిల్లాకు ఒక హాస్పిటల్ తీసుకొచ్చి మెడికల్ హాస్పిటల్ని ఎన్నో పెద్ద ఎత్తున మెడికల్ పెద్ద సౌకర్యం ఏర్పాటు చేస్తున్నారు. ఈ రోజున ప్రతి ఒక్కరికి గ్రామాన ఫ్యామిలీ డాక్టర్ని తీసుకొచ్చి ప్రతి ఇంటికి టెస్టులు చేసి ప్రతి మనిషిని కూడా ఆరోగ్యంగా ఉండేలా చూస్తున్న గొప్ప ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారని, దీని మీద ప్రత్యేకంగా పెద్ద ఎత్తున నిధులు కేటాయించి ఖర్చు పెడుతున్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. అత్తిలి గ్రామ సర్పంచ్ గంటా విజేత పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిపారు. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు సమక్షంలో పుట్టినరోజు కేకును కట్ చేశారు. మంత్రి కారుమూరి నాగేశ్వరరావు సర్పంచ్ విజేతకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అత్తిలి గ్రామ పంచాయతీ కార్యాలయంలో పంచాయతీ అధికారులు, సిబ్బంది సమక్షంలో సర్పంచ్ గంటా విజేత నాగరాజు పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. కేకును కట్ చేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వృద్ధుల వద్దకు వెళ్లి పింఛన్ అందించి తమ ఉదారతను చాటుకున్నారు అత్తిలి మండలం మంచిలి, దంతుపల్లి గ్రామాలకు చెందిన వాలంటీర్లు. మంచిలి గ్రామానికి చెందిన మామిడిశెట్టి సుబ్బలక్ష్మి గత 15 రోజులుగా కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందడంతో వాలంటీర్ చెదర్ల సునీత కాకినాడ వెళ్లి పింఛన్ సొమ్ము అందజేసి వచ్చారు. అత్తిలి మండలం దంతుపల్లి గ్రామానికి చెందిన కౌరు సత్యనారాయణ గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ
తణుకుపట్నంలో ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. గ్రామ వాలంటీర్ వీరవల్లి సత్యవాణి తనకు వెళ్లి పింఛన్ అందజేశారు. వాలంటీర్ల సేవా దృక్పథంతో వృద్ధుల వద్దకు వెళ్లి పింఛన్ సొమ్మును అందజేసిన వాలంటీర్లను పలువురు అభినందించారు. అత్తిలి నుండి తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు మాజీ శాసనసభ్యులు ఆర్మీ రాధాకృష్ణ నాయకత్వంలో ఆచంట్లో జరిగే రా కదలిన కార్యక్రమానికి తరలి వెళ్లారు. మండల టీడీపీ అధ్యక్షుడు ఆనాల ఆదినారాయణ ఆధ్వర్యంలో కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆచంట తరలి వెళ్లారు. అత్తిలి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహిస్తున్న అన్న క్యాంటీన్ 481వ రోజుకు చేరింది. మాజీ శాసనసభ్యులు ఆర్మీ రాధాకృష్ణ సహకారంతో పేదలకు అన్నదానం జరిపారు. ఎంసీ మాజీ చైర్మన్ పొలిశెట్టి చంటి, మండల టీడీపీ అధ్యక్షుడు ఆనాల ఆదినారాయణరావు, దాసం బాబ్జీ, చేకూరు రవి, దాసం నాగరాజు, అతి సత్యనారాయణ, కొనకల్ల కాంతారావు తదితరులు పాల్గొన్నారు. అత్తిలి దాసం వెంకట ప్రసాద్ గృహం వద్ద తణుకులకు చెందిన సీనియర్ పిడిబిడి మాస్టర్ పి మణి జ్ఞానంపై శిక్షణ ఇచ్చారు. సంచిత ప్రార్థంబ ఆగమిక కర్మల నుండి విముక్తి పొందాలంటే జ్ఞానం ఒకటే మార్గమని తెలిపారు. జ్ఞానం సర్వరోగ నివారిణి అని, సర్వభోగకారిణి అని వివరించారు. జ్ఞానం చేయడానికి ఎటువంటి నియమాలు లేవని, కేవలం శ్వాసమైన ధ్యాస ఉంచాలని అన్నారు. నిశ్చల స్థితికి చేరడం జ్ఞానం కూడినట్లు అవుతుందని అన్నారు. కార్యక్రమంలో దాసం ప్రసాద్, మాణిక్యాలరావు, పంజాబ్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఆచంట్లో జరిగిన తెలుగుదేశం అధినేత చంద్రబాబు మహాసభకు పాలూరు గ్రామం నుండి మాజీ శాసనసభ్యులు ఆర్మీ రాధాకృష్ణ ఆధ్వర్యంలో, అల్లూరు ధనరాజు ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తరలి వెళ్లారు. ఆంధ్ర సారస్వత పరిషత్, చైతన్య విద్యా సంస్థల సంయుక్తంగా రాజమహేంద్రలో నిర్వహిస్తున్న రాజరాజ నరేంద్రుల వారి పట్టాభిషేక సహస్రాబ్ది ఉత్సవాల సందర్భంగా కోలమూరు ఉన్నత పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయునిగా పనిచేస్తున్న అత్తిలికి చెందిన పివి రమణకి ప్రశంసా పత్రాన్ని బహుకరించారు. బంగారు పథకాన్ని కూడా అందజేశారు. అంగన్వాడీలపై ఎస్మా చట్టం ప్రయోగించడం జగన్ నేతృత్వానికి నిదర్శనమని సిపిఐ పట్న కార్యదర్శి బొద్దాని నాగరాజు, జనసేన నాయకులు అనుకుల రమేష్, కాంగ్రెస్ పట్న కార్యదర్శి డి రామకృష్ణ, సిపిఐ పట్న కార్యదర్శి పివి ప్రతాప్లు విమర్శించారు. అంగన్వాడీల 27వ రోజు సమ్మెలో భాగంగా ఎస్మా చట్ట ప్రతులను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాట అమలు చేయమంటే ఎస్మాతో అణచివేతకు పాల్పడటాన్ని ఖండించారు. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాల వైఖరి వల్లే ఆందోళనలు ఉధృతం అవుతాయని అన్నారు. అంగన్వాడీలు గతంలో ఎప్పుడూ లేని విధంగా 27 రోజులు సమ్మె చేస్తుంటే ప్రభుత్వం సానుకూలంగా స్పందించకపోవడం బాధాకరమని అన్నారు. కార్యక్రమంలో పట్న పౌరశాఖ కన్వీనర్ గారు రంగారావు, బి వసంత కుమారి, ఎం మణిమాలతి, వి ప్రమీల, ఆర్ లీలా నాగవేణి, సుభద్రాదేవి, కనకదుర్గ, మంగతాయారు, బి వరలక్ష్మి, ఎం లలిత, పి భువనేశ్వరి తదితరులు పాల్గొన్నారు. ఈ రోజుకి 27 రోజుల నుంచి వాళ్ళ అంగన్వాడీ కార్యకర్తలు వారి యొక్క న్యాయమైన కోరికల కోసం, వారి యొక్క ఏదైతే డిమాండ్లు ఉన్నావో అవి నెరవేర్చుకోవడం కోసం గవర్నమెంట్కి దృష్టికి తీసుకొచ్చే విధంగా వారు నిరసన దీక్షలు, నిరాహార దీక్షలతో రోడ్డు మీదకి వచ్చినప్పటికీ కూడా
ఇప్పటి వరకు దున్నపోత మీద వర్షం పడినట్టుగా ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏ విధంగా పట్టించుకోకపోవడంతో వారు తమ నిరసనని ఇంకా ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్తుంటే దాన్ని అణిచేసే విధంగా ఎస్మాన్ ఇవాళ గవర్నమెంట్ ప్రయోగిస్తానని చెప్పడం దురదృష్టకరం. కానీ ఏ విధంగా అయితే అంటే ఒక ఉద్యోగస్తుని అణిచేసే ధోరణి కాకుండా ఆ ఉద్యోగస్తుడు అనుభవించే భారం ఏంటి, అతను కలుగుతున్న నష్టం ఏంటి, దానికి మనం చేపట్టిన కార్యక్రమాలు ఏంటి అన్నది అర్థం చేసుకుని ఒక ప్రభుత్వాన్ని నడిపిస్తున్నటువంటి పెద్దగా ఈ జగన్మోహన్ రెడ్డి చేయాల్సిన ఏదైతే బాధ్యత ఉందో ఆ బాధ్యత నుంచి తప్పుకుంటూ వాళ్ళని భయభ్రాంతులు గురి చేసే విధంగా ఎస్మాన్ ప్రయోగిస్తాం, మీ మీద అరెస్ట్ ఉంటే రేపటి నుంచి మీ అంతు తేలుస్తాం అనే ధోరణి ఇది నిరంకుశత్వానికి పరాకాష్ట. అంగన్వాడీలు చేస్తున్న నిరాహార దీక్ష 27వ రోజు చేరుకుంది. అయినా ఈ రాష్ట్ర ప్రభుత్వం దున్నపోతు మీద వర్షం కురిసినట్టుగా కనీసం కనికరం లేకుండా ఉద్యమాలను ఆపేయాలనే ధోరణితోటి కొత్త జీవోలను తీసుకొచ్చి ఉద్యమాన్ని ఆపాలని చెప్పేసి ప్రయత్నం చేస్తుంది. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, మీరు పాదయాత్రలో ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట నిలబెట్టుకోవాలని చెప్పేసి మా కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. ఇలాంటి ప్రభుత్వం, ఇలాంటి సీఎంని ఈ స్వతంత్రం వచ్చాక ఎప్పుడూ చూడలేదని, ఈ ఉద్యమాలను ఆపేయాలనే ధోరణి ఉన్న ఏ సీఎం, ఏ నాయకుడు బతికి బట్టగట్టలేదని చెప్పేసి మా కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఇవాళ వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట నిలబెట్టుకుని కనీసం చర్చలకు కేకేసి వారి యొక్క సమస్యలు వినండి. జగన్ గారికి 27 రోజుల నుంచి చేస్తున్నాం, మేమేమీ తెలియట్లేదు, కనపడట్లేదు. కానీ మళ్ళీ కొత్తగా మా మీద ఎస్మా చట్టాన్ని ప్రయోగించారు. దానికి కూడా మేమేం భయపడం. అది కూడా జీవో నెంబర్ 2 ఎస్మా చట్టం రద్దు చేసే వరకు మేము ఊరుకోం. ఉద్యమాన్ని మా జీతం పెంచి గ్రాట్యుటీ కూడా అమలు చేసే వరకు ఈ ఉద్యమం ఇలాగే సాగుతుంది. మా మీద ఎన్ని ప్రయోగాలు, ఎన్ని చట్టాలు, ఎన్ని ప్రయోగించినా మా ఉద్యమాన్ని మాత్రం ఆపేది లేదు, ఇలాగే ముందుకు తీసుకెళ్తాం. ఇంటర్ పాలిటెక్నిక్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ లో తణుకునకు చెందిన క్రీడాకారుడు సత్తా చాటాడు. ఈ నెల 4, 5, 6 తేదీల్లో అనంతపురం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి అథ్లెటిక్ పోటీల్లో 1500 మీటర్ల విభాగంలో తణుకు ఎస్వీఎం పాలిటెక్నిక్ కళాశాలకు చెందిన క్రీడాకారుడు వంటపాటి సాయి వివేక్ 2వ స్థానంలో నిలిచి సిల్వర్ మెడల్ సాధించాడని కోచ్ కిలాడి వంశకృష్ణ తెలిపారు. ఫిబ్రవరి నెలలో కర్ణాటకలో నిర్వహించే జాతీయ స్థాయి అథ్లెటిక్స్ పోటీలకు ఎంపికైనట్లు వివరించారు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్.